ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 16వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకియ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితముల్లో దేవదేవుడు ఈ వాగ్దానమును నెరవేర్చి వెతుకు కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవదేవుని నామమున మీకు శుభములు తెలియజేస్తూ, దేవుడు యొద్ద ఎతికేవారై ఉండాలి అని దైవ సేవకునిగా మీకు ఈ వాగ్దానమును వివరిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద ఏమి దొరుకుతాయి, దేవుని యొద్ద ఏమి దొరుకుతాయి అని మనం పరిశీలించి పరీక్షించి పరిశోధించిన ఎడల కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యం ఇలాగూ చెలవిస్తుంది: దేవుని యొద్దన క్షమాపణ దొరుకును. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఎంత కఠినమైన, భయంకరమైన, తేలికైన కార్యము నీ జీవితంలో జరగాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్తల పాఠ్యభాగములో అనేకులు దగ్గర దేవుడు పలికినటువంటి పదము నీ పాపములు క్షమింపబడ్డవి అని. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దన క్షమాపణ మనకు దొరుకుతుంది. దావీదు గారు లాంటి వాడు అంటాడు, నన్ను క్షమించుము అని. దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు కూడా దేవుని యొద్దన క్షమాపణ పొందుకునే వ్యక్తిగా నీవు బ్రతికిన ఎడల నీ జీవితంలో నీవేవేవైతే అడుగుతూ ఇప్పటి వరకు పొందుకోలేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావో నిశ్చయముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంటాడు, ఆయనను జనులు నీ యొద్ద భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఇక రెండవదిగా పరిశీలిస్తే దేవుని యొద్ద ఏమి దొరుకుతుంది అంటే అదే అధ్యాయము, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనాన్ని మనం పరిశీలిస్తే, ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నీ జీవితంలో యోగ్యము కాని కార్యాలు, యోగ్యము కానటువంటి జీవితాన్ని నీవు జీవించే వ్యక్తిగా బ్రతకాలి అంటే ఆయన యొద్దకు నువ్వు వెళితే ఆయన యొద్ద నీకు కృప దొరుకుతుంది. 2, నీకు పరిపూర్ణమైనటువంటి విమోచన, విడుదల దొరుకుతుంది. ఇక మూడవదిగా మనం పరిశీలిస్తే దేవుని బిడ్డ, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఆయన యొద్ద నీకు విచారణ దొరుకుతుంది. అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలున్నారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటాడు. ఆయన దగ్గర దొరికేది ఏమిటి అంటే విశ్రాంతి. నా జీవితంలో విశ్రాంతి లేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఎందరైతే ఉన్నారో వారందరూ యేసయ్య యొద్దకు వచ్చిన యెడల వారందరికీ యేసయ్య విశ్రాంతి అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డ, ఇక 4వ విషయాన్ని మనం పరిశీలిస్తే దేవుని యొద్ద ఏం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలించగలిగినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట 2వ అధ్యాయము 9వ వచనము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును, యెహోవా యొద్ద రక్షణ దొరుకునని ప్రార్థించను. దేవుని దగ్గర ఏం దొరుకుతుందండి? రక్షణ. అంటే నినివే పట్టణపు ప్రజలు మరికొద్ది దినాల్లో పూర్తిగా సంహారం చేయబడతారు అనుకున్నప్పుడు దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారి జీవితంలో వారు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట వారు సమస్తము విడిచిపెట్టిన యెడల ఆయన యొద్ద రక్షణ దొరుకును. ఇక 5వదిగా మనం పరిశీలిస్తే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనము,
దానియేలు గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. 11వ అధ్యాయము 34వ వచనాన్ని మనం పరిశీలించగలిగిన ఎడల, దేవుని బిడ్డలారా, యేసయ్య యొద్ద దొరికేది, వారు కృంగిపోవు సమయముందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చుపుచ్చు మాటలు చెప్పినను వారికి హత్తుకొందురు గాని. అంటే ఏం దొరుకుతుందంటే యెహోవా యొద్ద సహాయము దొరుకును, దేవుని యొద్ద సహాయము దొరుకుతుంది. ఇక 6వదిగా చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము, 6వ వచనాన్ని ఒకసారి పరిశీలించండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం దొరికితే ఆయన యందు అన్నీ దొరుకుతాయంట. దేవుని బిడ్డలు అర్థమైంది కదా, దేవుని యొద్ద నుండి అన్నీ దొరుకుతాయి. దొరుకుతుంది కనుక ఆయన యొద్దకు వచ్చి వెతకండి. నిశ్చయముగా మీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానము, ఆనందము పొందుకును కృపా స్థితి దేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో బలపరిచి భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చి నిన్ను వెతుకు కృప దయచేయండి. నిన్ను వెతికి నిన్ను కనుగొని ప్రభా, తద్వారా వారి జీవితంలో నూతన మేలులు, నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు పొందుకుని సంతోషించు కృపాస్థితి అనుగ్రహించి నీ ఆత్మచేత నడిపించి బలపరిచి సహాయమును చేయమని యేసయ్య నామం పేరట ఈ ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసము ఇప్పుడును ఎల్లప్పుడూ నన్ను సన్నిధి సదాకాలం తోడైండి అంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.